హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, సపోటా మొక్క గురించి. ఇప్పుడు ఇది మనం మొక్కని చిన్న టబ్లో పెట్టుకున్నామండి. ఈ మొక్క పెద్దది అయిపోద్ది కదా. సపోటా చెట్టు అంటే నేలలో పెట్టుకోవడానికి కూడా భయపడతారు కొంతమంది. ఎందుకంటే ఇండ్లు చిన్నగా ఉన్నప్పుడు, ఖాళీ స్థలాలు లేనప్పుడు కూడా మనం కొంచెం నేల ఉంటే అమ్మో ఏర్లు వెళ్ళిపోతాయి లోపలికి అని చెప్పి భయపడి కొంతమంది పెట్టుకోరు. అలాంటిది ఇప్పుడు నర్సరీల్లో మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు కుండీలలో పెద్ద డ్రమ్స్లో బ్లూ డ్రమ్స్ కానీ అట్లా పెట్టుకొని పెంచుకుంటున్నారు ఇప్పుడు మిద్దెల మీద చాలామంది. అయితే నేను కూడా మిద్దె మీదనే పెట్టుకున్నానండి, నేలలో పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రాఫ్టెడ్ మొక్క అయినా పెద్దది అయిద్దేమో అని నాకు భయం వేసి నేను నేలలో పెట్టలేదండి. మనం చేసుకున్నంత వరకు ఇక్కడ ఇట్లానే పెట్టుకున్నాను. దీనికి ఏంటంటే మనం వెంటనే ఏదైనా ఫుడ్ ఇస్తూ ఉంటే దానికి సరిపడా బలం ఇస్తే కాపు కాయించవచ్చు అనేది నా నమ్మకం. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ మొక్కలు రెండు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. మనకి ఇప్పుడు కాపుని ఇస్తున్నాయి కదా, అంటే చిన్న మొక్కే ఫస్ట్ టైమే వచ్చింది కాపు. పోయిన సంవత్సరం ఎండల్లో పెట్టుకుని ఇంకా సంవత్సరం కూడా కాలేదు నేను పెట్టుకొని. ఏప్రిల్ మే నెలలోనో పెట్టానండి. అయితే అప్పటి నుంచి మనము పెంచుకుంటా చిన్న మొక్క నుంచి ఇదిగండి ఇప్పుడు అక్కడి నుంచి ఇది ఇంత మొక్క కూడా ఉంటుందో ఉండదో ఈ కొమ్మ అంతా. అలాంటిది ఇప్పుడు కొంచెం పెరిగింది. ఇదే మనం కొంచెం పెద్ద డ్రమ్లో పెట్టుకుంటే ఇంకొంచెం బాగా కొమ్మలు విస్తరిస్తాయి, బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీంట్లోనే పెట్టుకొని దీనికి ఈ బ్లాక్ టబ్బుల్లోనే పెట్టుకొని ఫుడ్ అందిస్తున్నా నేను. చిన్న దాంట్లో కూడా మనం టైం టు టైము ఏదైనా ఫుడ్ని ఇచ్చుకుంటే బాగా కాపు తీసుకోవచ్చు అని. అయితే కష్టపడాలి, కష్టపడితే కొంచెం ఫలితం దక్కిద్ది అనేది నా నమ్మకం. ఏదో ఒకటి ఫుడ్ ఇస్తున్నాను నేను. ఎప్పుడు ఏమి ఇస్తుంది కూడా మీకు అన్నీ చూపిస్తూనే ఉన్నాను కదా. అయితే అన్ని కొమ్మలు పూతలు వస్తున్నాయండి, పిందెలు పడుతున్నాయి, పూతలు చూడండి. ప్రతి కొమ్మ దగ్గర ఇది రౌండ్ కాయలాగా ఉందండి. ఇదేమో కొంచెం పొడవుగా ఉంది, కొంచెం మనకి పాల సపోటా అంటాం కదా, మనం బయట కొనుక్కుంటాం కదా, అట్లా ఉందండి. ఇదిగండి ఇట్లా పొడవుగా వస్తుంది ఇది. అదేమో రౌండ్గా కనపడుతుంది, ఇక్కడ తెలుస్తుంది కదా మీకు. ఇదిగండి రౌండ్గా ఉన్నాయి ఇక్కడైతే రౌండ్. అయితే ఇప్పుడు రెండు రకాల మొక్కలు వచ్చినాయి నాకు. కాయ కాసిందాక మనకు తెలియదండి వాళ్ళు ఏం మొక్క ఇచ్చింది, మనం ఏం తీసుకొచ్చి పెంచుతున్నామో మనకు తెలియదు. కాయ వచ్చిన తర్వాత కానీ అర్థం కాదు. మనం తెచ్చుకునేటప్పుడు ఏదైనా కాయ ఉంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నాకు చిన్న మొక్క నేను తెచ్చుకుంది, అందువల్ల నాకు ఇది ఏ కాయ అనేది తెలియదండి. ఇప్పుడు కాపించుకున్నాక చూడాలి దీని సంగతి ఏందో. అయితే ఇప్పుడు నేను మొన్న కిచెన్ వేస్ట్ అవి పెట్టాను కదండి, రెండు మొక్కలకి కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక రకం ఇస్తున్నానండి ఫుడ్గా. అయితే ఇప్పుడు కొన్ని ఆకులు మొన్న ఈ మధ్య పురుగు వస్తే కొన్ని కట్ చేసేసానండి. ఇప్పుడే ఇట్లాగా అయిపోయినప్పుడు తీసేసాను. ఇప్పుడే కొన్ని కటింగ్లు చేసి పక్కన వేసాను. ఇంకా ఉన్నాయి, ఇట్లా తీసేస్తే మొక్క కూడా బాగుంటుంది అనిపించింది నాకు. ఇదండి మొన్న అప్పుడు స్ప్రే చేశాను కదా నీమ్ ఆయిల్, అందువల్ల అన్నీ చనిపోయినాయి పురుగు అంతా. ఇంకా ఆకు అట్లా ఉండిపోయింది. ఆ ఆకుని నేను ఇప్పుడు తీసేసాను. ఇప్పుడు కొంచెం చూడటానికి బాగుంది. ఇంకా ఎక్కడన్నా ఉంది కానీ ఇంకా అదేం ఇబ్బంది లేదులేండి. అయితే ఇప్పుడు తవ్వుకొని టమాటాలు ఆ రోజు కిచెన్ వేస్ట్లో పెట్టాం కదండి, టమాటా మొక్కలు వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా చూడండి, ఇదిగండి ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి. ఇక్కడ చూడండి, ఇవి టమాటా మొక్కలే.
ఇక్కడేమో మిరప మొక్క వచ్చిందండి. ఇట్లా మనం ఏదో ఒకటి వేస్తుంటాం కదా కిచెన్ వేస్ట్. ఇది ఇక్కడ ఒక మిరప మొక్క, ఇది అంతకు ముందలదండి, అంతకుముందు కూడా ఉంది అది. ఇప్పుడు ఇవేమో ఇంతకుముందే ఉన్నాయి, ఈ చిన్న చిన్నవి ఇప్పుడు మూలుస్తున్నాయి. అయితే ఒక పక్కగా పెడదాము. నేను ఇప్పుడు ఈ మొక్కకి మంచి పోషకాలు ఉండే ఒక ఫుడ్ని ఇస్తున్నా, అదేంటనేది చూపిస్తాను మీకు. మీరు కూడా ఎవరైనా అట్లా మీ మొక్కలు అప్పుడు ఒకళ్ళు అడిగారు, అనిత గారని, అమ్మ మీరు బ్లాక్ టబ్బుల్లోనే పెట్టారా, ఆ మొక్క దానికి సరిపోద్దా ఆ మొక్కకి ఆ టబ్బు అని. నేనైతే సరిపోయిద్ది అనుకుంటున్నానమ్మా. అది ఎందుకంటే మనము ఏదో ఒకటి బలం ఇస్తూ ఉంటాం కదా కిచెన్ వేస్ట్లు కానీ, ఇంకా నేను ప్రతిదీ లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి తయారు చేసి ఇస్తున్నాను కదా, అది అంతా మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఏమి ఇస్తుంది అనేది. ఇప్పుడు నేను ఇచ్చేది కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండేదే. అయితే నేనేం చేస్తున్నానంటే అది మాకు ఫుడ్గా తీసుకోవాల్సింది సస్పెన్స్ అన్నమాట. కొంచెం సేపు మీకు ఫుడ్గా తీసుకోవాల్సింది, కొంచెం అది తయారు చేయలేక ఆపితే అది ఇంకా పాడైనట్టుంటే ఇప్పుడు మన మొక్కలకి ఉపయోగిస్తున్నాను. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ తవ్వేసి పెడితే ఈ టమాటా మొక్క కాయలు కూడా చూడండి పెద్దవి అవుతున్నాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి పిందెలు కూడా. దీనికి కూడా ఇప్పుడు బలం తీసుకుంటుంటుంది, చూపిస్తా. ఎందుకంటే అట్లాంటి ఫుడ్ కూడా ఇప్పుడు అవసరం అండి. ఇట్లాంటి మొక్కలకి ఏంటంటే మంచి ఫుడ్ని ఇవ్వాలి మనం. ఎందుకు అంటే ప్రతి కాయల మీద ఉన్న చెట్టు కూడా ప్రెగ్నెంట్ లేడీ తోటి సమానం అంటారు కదండి. అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఏదో ఒకటి కొంచెం బలమైన ఫుడ్ని పెట్టాలని నేను అనుకుంటున్నా. అంటే మట్టిలో పెట్టేసేస్తే మొక్కకి నిదానంగా తీసుకుంటుందండి. మనం ఇచ్చే లిక్విడ్స్ ఎట్లా ఇస్తుంటాం కదా, కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ మళ్ళీ ఇస్తుంటాం కదా వారానికి ఒకసారైనా. ఒక్కొక్క మొక్కకు వచ్చేసరికి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వచ్చేసరికి నాకైతే ఒక వారం అట్లా పట్టిద్ది. అందుకని చెప్పి నేను కొంచెం ఇట్లాంటివి కూడా ఎక్స్ట్రా కొన్ని ఇస్తూ ఉంటాను. ఇచ్చినప్పుడు మీకు చూపిస్తానే ఉన్నా నేను. అయితే ఇప్పుడు నేను ఈ బ్లాక్ టబ్లోనే పెట్టాను కదండి, ఇట్లా గుంట చేస్తున్నా, లోపలికి పెట్టేసేస్తే ఇంకా మొక్కకి వేర్లకు పోయింది. ఇలా తీసి, ఎందుకంటే కొంచెం నేను ఇచ్చేది అలాంటిదన్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ 2 మొక్కలకి సరిపోయేటట్టు ఇక్కడ ఇవ్వాలి. ఇదిగండి చూసారా, ఇలాంటి మంచి మంచి ఫుడ్ని ఇవ్వాలండి మొక్కకి. ఇది ఎందుకు వచ్చిందంటే మాకు ఇట్లా మొన్న ఆదివారం ఈయన తీసుకొచ్చాడు, వండుదామంటే కుదరలేదు నాకు. తర్వాత మరుసటి రోజు కుదరలా, ఇక అప్పటి నుంచి ఇంక ఈయన అంటున్నాడు, వద్దు ఇన్ని రోజులు అయ్యింది మొక్కలకి వేసుకోపో, నేను ఇంక నువ్వు వండినా కూడా అన్నాడు. బాగానే ఉంటుందిలే అన్నా కూడా నాకు వద్దంటే వద్దన్నాడు. సరేలే అని చెప్పి ఇక మన మొక్కలు ఉన్నాయి కదా మొక్కలకి ఇద్దాంలే అని చెప్పి ఇప్పుడు సపోటా మొక్కకి బాగా ఫుడ్ అవసరం కదా అని చెప్పి ఇక దీనికి ఇస్తున్నానండి. ఇదండి ఇట్లాంటి ఫుడ్స్ ఎప్పుడైనా మన ఇంట్లో పాడైనవి చేపలు అమ్మేవాళ్ళు దగ్గర దొరికిన తీసుకొని మొక్కలకి ఇవ్వండి. కాయల మీద ఉన్న వాటికి ఇస్తే మంచిదండి. ఎందుకు అంటే నేను ఇంతకు ముందర కూడా ఇచ్చానండి మునగ మొక్కలకి. ఎట్లాగా చేపలు వేస్ట్ మా ఎదురింట్లో వాళ్ళు తీసుకుంటా ఆమె ఇంటికి వచ్చి అమ్మిద్దండి ఒక వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒలిపించుకుంటారు, చేపలు కట్ చేసి రొయ్యలు కట్ చేసి ఒలిసి ఇస్తారు. అలాంటివి నేను అడిగి తీసుకునేదాన్ని వేస్ట్. అది ఇంతకుముందు ఉన్న మొక్కలు మనం వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమైద్దండి. అట్లా ఇచ్చాను నేను.
అప్పుడు కూడా భలే పెరిగినాయండి ఆ మొక్కలు. ఇవన్నీ 3 మొక్కలు పెట్టాను ఇక్కడ. వాళ్ళు అడిగారు కూడా, మాకు పిల్లులు కావాలండి, ఎట్లా అంటే ఇది ఇట్లా మట్టి తీసి కప్పండి. నేను అరటి చెట్టుకు పెట్టాను, ఇంతకుముందు మునగ చెట్టుకి ఇచ్చాను. ఇట్లా కప్పెట్టేస్తే ఇంకా లోపలికి స్మెల్ అనేది తెలీదు. ఒకవేళ పిల్లులు అవి ఉన్నాయి అనుకుంటే దీని మీద ఒక రాయి పెట్టేసేయండి. మాకైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఒక ఇటుక రాయి మొక్క, నాపరాయి మొక్క కానీ ఏమన్నా ఉంటే దాని మీద పెడితే ఈ మొక్కలు ఇంకా అవి తీసుకోలేవు కదా, అట్లా అన్నమాట. ఇక నేను ఇట్లా 3 మొక్కలు ఈ మొక్కకి ఇచ్చాను, 3 మొక్కలు ఆ మొక్కకి ఇచ్చాను. మొన్న ఈ మధ్యనే కదా కిచెన్ వేస్ట్ పెట్టింది, అంతా అయిపోయింది, కంపోస్ట్ కూడా అయిపోయిందండి. చూశారు కదా అప్పుడు కూడా. ఇట్లా కొంచెం లోపలికి పెట్టేసేసి, ఇట్లాంటి ఫుడ్ అవసరం అండి మొక్కలకి. ఇప్పుడు ఇది ఫిష్ అమినో యాసిడ్గా తయారు చేసి ఇస్తున్నారండి. నేను ఇంకా అది తయారు చేయలేదు, అంటే నాకు ఇంకా అంత అవసరం పడలేదులేండి. మొక్కలు కూడా ఎక్కువ ఏం లేవు కదా, ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు అట్లా తయారు చేసుకోవచ్చు. మనం ఇట్లా ఫిష్ వేస్ట్ తోటి తయారు చేస్తారండి అది. ఇదేమో మనం ఇప్పుడు ఇంట్లో తిందామని తెచ్చుకున్న వీటికి నేను ఇప్పుడు ఇచ్చాను. ఇంకొక ముక్క ఇక్కడ పెడతాను. 4 మొక్కలు ఇచ్చా. కొంచెం వేర్లు ఇటంతా ఉంటాయి కదా, ఇట్లా ఈ సైడ్ కూడా ఈ మొక్కకు కూడా ఇస్తానండి పక్క. ఎందుకంటే ఇక్కడ ఈ టమాటా మొక్క ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉందండి. ఇవి భలే ఎదుగుతాయండి ఇట్లాంటి బలాన్ని ఇస్తే మొక్కలు. నేను అరటి చెట్టు కూడా అప్పుడు చూపించాను కదా మీకు. ఇవి ఇంకా 2 ఉన్నాయి కదా, ఇక్కడ అంజూరు మొక్కకి ఇస్తా అండి. ఇదిగోండి జామ మొక్కకి ఇద్దామని వచ్చా. ఈ జామ మొక్కలో ఆవాలు వేసాను కదా ఇంతకుముందు, గుర్తుందా మీకు? ఇవన్నీ చూడండి మొక్కలు, కొన్ని పీకి ఆ మొక్కల్లోకి వేసాను, కొన్ని ఉంటే కాయలు వచ్చినాయండి. ఇగోండి ఇప్పుడే పీకేసాను. ఈ జామ మొక్కకి ఇస్తానండి. ఈ ఆవాల తర్వాత చూస్తా. ఇదిగండి పిందెలు, మొన్న అదే మొగ్గలండి, పిందెలు కాదు మొగ్గలు వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఇస్తానండి 2 మొక్కలు. ఇదండి తవ్వి అంటే మనకే అర్థమైద్దిలేండి. మన అంజూరు మొక్కకు కూడా ఇచ్చాను కదా కిచెన్ వేస్ట్. ఈసారి ఎప్పుడన్నా ఇంకేమన్నా దొరికినప్పుడు దానికి కూడా ఇస్తాను. ఇప్పుడైతే దీనికి ఇద్దాం అనుకుంటున్నా. అన్నీ పీకేసా. ఇది కొనుక్కొచ్చి పెట్టిన మొక్క అండి, తెలుసు కదా మీకు. బాగా ఇట్లాంటి వాటికి మనం మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ని ఇవ్వాలండి. ఇప్పుడు ఇది మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదండి. మనకు కూడా చేప మంచిది అంటారు కదా. ఇప్పుడు ఆ చేప వేస్ట్ని మనం మొక్కలకి ఇస్తున్నాము, అది కూడా మంచిగా తీసుకుంటుంది మొక్క. బాగా ఇష్టపడతాయండి మొక్కలు. నేను చూస్తున్నాను కదా, నా మొక్కలకి ఇస్తున్నాను కదా. ఫస్ట్లో చూసిన వాళ్ళకి అర్థమయ్యిద్ది. ఇట్లా కొంచెం వాటర్ అట్ట పోసి, 2 మొక్కలే ఉన్నాయి. ఇంకా మట్టిగా పెడితే ఇంకేం తెలియదండి. ఇదండి వానపాములు.
ఎక్కడో కనపడింది. ఈ వానపాములు కూడా తింటాయండి వాటిని. వాటికి కూడా మనం ఫుడ్ ఇచ్చినట్టే. ఇదిగండి ఇక్కడ లోపలికి వెళ్ళిపోదండి. ఇట్లా నేను చెప్తుంటా కదా, ఏ మొక్కకి ఫుడ్ అవసరం అని మనకి తెలుస్తుంటుంది. ఏ మొక్కకి అవసరమో ఆ మొక్కకి ఇస్తూ ఉండాలి. కిచెన్ వేస్ట్ అయినా ఏదైనా. ఎక్కువ నేను కిచెన్ వేస్ట్ని చూపిస్తున్నా మీకు. ఇలాంటివి మనం ఇంట్లో మాకు ఇప్పుడు ఈ మిగిలిపోయింది, నేనేం కొనుక్కొచ్చి ఇలా మిగిలినవి అంటే వండుకుందామని తీసుకొచ్చాము, అది కుదరలేదు. ఇంకా పడేయటం ఎందుకు బయట అని చెప్పి మన మొక్కల్లో ఇస్తున్నాము. ఈ వేస్ట్ కూడా బాగా పనిచేస్తుందండి మన మొక్కల మీద. ఇది ఇప్పుడు ఇంకా ఈ కొమ్మలకు కూడా పూతలు వస్తాయండి. జామ మొక్కకి కొమ్మలన్నీ అప్పుడు కటింగులు చేశాను కదా, మొత్తం కట్ చేశాను. ఇప్పుడు కొమ్మలు వచ్చి మనకు మొగ్గలు వస్తున్నాయి. ఇట్లా అప్పుడొకటి మనకి ఏదన్నా దొరికినప్పుడు ఆ మొక్కలకి ఏ మొక్కకి అవసరమో ఆ మొక్కకి ఇస్తూ ఉంటాను కదా నేను. ఇప్పుడు సపోటా మొక్కలకి ఇచ్చా, నెమ్ముగానే ఉంది, ఇంకా నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు. ఇట్లాంటి ఫుడ్ ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇచ్చిన టబ్బు చిన్నది, మట్టి కొంచెమే ఉంటుంది, మట్టిలో అక్కడక్కడే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఫుడ్ అయినా మనం ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. అది తీసుకొని మొక్క ఎదుగుతా మనకి ఫ్రూట్స్ని ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ అసలు ప్రతి కొమ్మకి వచ్చినాయండి. ఇవన్నీ ప్రతి కొమ్మకి. ఇప్పుడు ఇవి ఇంకా పెద్దవి అవటానికి కానీ, ఈ పూత పూలాగా వచ్చి కాయగా మారటానికి కానీ బాగా ఉపయోగపడతాయండి ఇట్లాంటివి మాత్రం. ఇవి కూడా మీరు ఉంటే ఇవ్వండి, పడేయకుండా మొక్కల్లో ఇవ్వండి అండి. నేను అదే చెప్తూ ఉంటాను. ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ మొక్కలకి వారానికి ఒకసారి ఏదో ఒకటి ఫుడ్ ఇవ్వాలండి. ఇప్పుడు ఇది ఇచ్చాను, మొన్న కిచెన్ వేస్ట్ ఇచ్చాను, ఒక వారము 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఇచ్చాను, ఇంకొక వారం తర్వాత ఇంకొకటి ఏదన్నా మార్చి ఫుడ్ ఇస్తూ ఉంటే ఈ మొక్కలకు కూడా బాగా ఇష్టంగా ఉంటుంది. మా అమ్మ ఇంకేం పెట్టిద్ది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, బాయ్ అండి.